పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మహిళా సోదరి మండలి యువజన నాయకులకు అందరూ కూడా సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మిత్రులారా, మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి తమాషా అంతా కూడా చూస్తూ మనం ప్రేక్షక పాత్ర వహిస్తే పేద ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఆలోచనతో నియోజకవర్గ పార్టీ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున ఈరోజు, ఎందుకంటే పత్రికలలో స్టేట్మెంట్ రాసిన, మీడియాలో స్టోరీలు ఇచ్చినా, ఏ అధికారికి ఫోన్ చేసినా కానీ అక్రమ ఇసుక రవాణాదారులపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ యంత్రాంగం. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన, పేదల గొంతుకై మరి మనం పోరాటం చేయకపోతే ఈ అక్రమదారులకు అడ్డుపద్దు ఉండదనేటువంటి ఆలోచనతో ఈరోజు మనం మొట్టమొదటిసారిగా అంబేద్కర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ సిగ్గు తెచ్చుకొని పేద ప్రజల పక్షాన నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ప్రధానంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, మిత్రులందరూ కూడా ఆలోచించాలి, వచ్చినటువంటి మిత్రులు కానీ మిగతా ప్రజలు కానీ ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మనంతా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం మనంతా ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు గోదావరిలో మరి అక్కడ వరదల ప్రభావానికి ప్రతి సంవత్సరం కోతకు గురైనటువంటి అనేక మంది రైతాంగం యొక్క భూములు మరి గోదావరి నదిలో కలిసినటువంటి పరిస్థితి, ఇటు పెద్దవాగులో కలిసినటువంటి పరిస్థితి, ఇటు కిన్నెరసాలలో కలిసినటువంటి పరిస్థితి. భూములు కోల్పోయినటువంటి రైతులు, అదేవిధంగా గోదావరి నది ఒడ్డునున్నటువంటి గ్రామాలు కూడా, ఆ గ్రామాలు కూడా గోదావరిలో కూలిపోయినటువంటి పరిస్థితులు. మరి ఇంత ఇబ్బందులు పడి వరదలు వచ్చినప్పుడు ఇల్లు మొత్తం మునిగిపోయి ప్రజలంతా అనేక అవస్థలు, మనం ఇంత ఇబ్బందులు పడి ఇంత అవస్థలు పడి ప్రకృతి కన్నేద చేస్తే ఇంత ఇబ్బందులు పడుకుంటూ మనం జీవనం గడుపుతూ ఉంటే ఏదో శాశ్వత ప్రాతిపదిక మీద ఒక టాయిలెట్ కట్టుకుందామనో, బాత్రూమ్ కట్టుకుందామనో, లేకపోతే చిన్న రేకుల సెట్ వేసుకుందామని చెప్పి ఇసుక కావాలని చెప్పేసి ట్రాక్టర్లు పెడితే మరి అధికారులు ఉలికిపాటు ఎక్కువ, అత్యుత్సాహం ఎక్కువ. అత్యుత్సాహంతో పోయి ఆ ట్రాక్టర్లని సీజ్ చేసి మరి కేసులు పెట్టి నానా హంగామా. ఉన్నతాధికారులకి అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారులకి ఇసుక ట్రాక్టర్లని, ఇసుక లారీలని పట్టించుకోవద్దు అని చెప్పేసి, అక్రమ ఇసుక లారీలను పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇస్తాం. నేను మొన్న ఈ మధ్యకాలంలో ఒక పోలీస్ అధికారితో మాట్లాడినా, ఏమీ రాజ్యం ఇదంతా గందరగోళం అయిపోతూ ఉంది, అక్రమ ఇసుక రవాణా ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంటే మరి ఎందుకు పోలీసు యంత్రాంగం పట్టించుకుంటలేదు అంటే, మాకు బ్రేకులు పడ్డాయి సార్, మేము ఏం చేయాలి, మీరున్నప్పుడు పరిస్థితి వేరుండే, ఈరోజు చేసేటువంటి అక్రమదారులకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి, మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి, మీకేం పని లేదు, ఇసుకని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాకు పట్టించుకోవద్దు అని చెప్పినటువంటి పరిస్థితి సీఎం ఆఫీస్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఇక మన ఎమ్మెల్యే అయితే 12 లారీలు బినామీ పేర్లతో కొని ఇసుక రవాణా పల్లెనే ఉండడైనా ఈ ప్రజల యోగక్షేమాలు అవసరం లేదైనాకి. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ రాత్రి పడితే చీకటి అయితే చీకట్లో మొక్కుతా ఉన్నాడు, కనీసం అంబేద్కర్కి ఒక లైట్ పెట్టాలనేటువంటి సోయి కూడా లేదు. మరి ఈ విధంగా ఇసుక అక్రమ రవాణా పైనే దృష్టి పెట్టి 12 లారీలని బినామీ పేర్లతో కొని రోజు ఇసుక తోలేటువంటి పనిలో బిజీ ఉండడం మన ఎమ్మెల్యే అని చెప్పేసి ఇది టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. అందుకనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది అధికారులు అయితే అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. మేమందరం పిక్కు బుక్కులో బిడ్డ అందరి పేర్లు ఎక్కించుకుంటా ఉన్నాం, కాస్త రిలేటెడ్ దొక్కుతాం అందరినీ. కాంగ్రెస్ పార్టీ చిల్లర నాయకులు కావచ్చు, అత్యుత్సాహం చూపించేటువంటి అధికారులు కావచ్చు, రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే రాబోతా ఉంది. ఈ అధికారులు ఎవరైతే అక్రమదారులకు కొమ్ము కాసే అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.
ఎందుకంటే ఈ అధికారులు కొంతమంది ఫోన్లు చేసి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనుకునే వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాకు అభిమానంతో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైనా కానీ వారికి ట్రాక్టర్లు ఉంటే మీ ట్రాక్టర్లు పెట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ ట్రాక్టర్లు మాత్రమే పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటున్న ట్రాక్టర్ పోవాలి. వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేస్తారు. మా ట్రాక్టర్ మాకు సంబంధించినటువంటి ట్రాక్టర్ పోగానే వాళ్ళు ఫోన్ చేస్తే క్షణాల మీద వాలిపోయి కేసులు పెట్టేటువంటి ఈ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరి యథేచ్ఛగా సాగేటువంటి కాంగ్రెస్ నాయకులకు గులాములుగా పనిచేస్తూ కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి అక్రమ రవాణా పైన ఎందుకు మీరు కేసులు పెడతా లేదు, సీజ్ చేస్తా లేదని చెప్పేసి మరి టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈయనందరికీ సూత్రధారి, పాత్రధారి మొత్తం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే నడుస్తూ ఉంది ఇసుక అక్రమ రవాణా. అందుకనే మేము బీఆర్ఎస్ పార్టీగా పేదలకు స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతాంగానికి ఉచితంగా ఇసుక అందించేంత వరకు కూడా మరి పూర్తిగా మేమంతా దశల వారీగా ఈరోజు ఒక్కరోజు ప్రారంభం మాత్రమే దీన్ని పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయి వరకు మరి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో మరి పెద్ద ఎత్తున ఈ ఆగడాలు అరికట్టేంత వరకు మరి అధికారులు మేల్కొనేంత వరకు ఇంకా వీళ్ళంతా కూడా 100 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజ్యం అనుకుంటా ఉన్నారు, రాజ్యానికి అధిపతి అనుకుంటా ఉన్నారు. అది తుమ్మితే ఊడిపోయేటువంటి పాదమైనది. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పొట్టు బిడ్డాడుతూ ఉన్నారు. అందుకని బిడ్డ రేపు 100% టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఇటువంటి అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మేమంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాం. కానిస్టేబుల్తో ఫోన్ చేయించేది, మీరు మాట్లాడేది, ఎవరెవరితో మాట్లాడినా మొత్తం రికార్డ్ చేసినాం. 100% మీ రికార్డ్ అంతా కూడా మేము భద్రంగా పెట్టుకున్నాం. రేపు సప్త సముద్రాల దాటి ఎక్కడున్నా కానీ పట్టకొచ్చి మిమ్మల్ని కూడా శిక్షించేటువంటి చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒకే ఒక డిమాండ్, ప్రధానంగా స్థానికులకు ఇసుక ఉచితంగా అందించాలి. స్థానికులకు ఇసుక అందించే వరకు అక్రమ రవాణాను అరికట్టేంత వరకు అక్రమదారులకు మద్దతు తెలిపేటువంటి అధికారులను సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన పేదల గొంతుగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ఉద్యమాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.